హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాజేంద్ర బాలోని. ఈరోజు వచ్చి మీకు మంచి కేఫ్ చూపించబోతున్నాను. నీలోఫర్ కేఫ్ ఇది వచ్చి హైదరాబాద్లో మంచి ఫేమస్ అయిన కేఫ్ అండి. ఇది ఇక్కడ మన విజయవాడలోని దసరా ఉత్సవ సందర్భంగా పున్నమి ఘాటి దగ్గర ఒక డెమో పెట్టారండి, స్టాల్ పెట్టి. ఇక్కడ చూశారు కదా, మొత్తం అంటే ఇందులో టీ కాఫీస్ ఎలా వీళ్ళు ఫేమస్ అయ్యింది ఈ కేఫ్ అనేది. వీళ్ళు మంచి అంటే పబ్లిసిటీ కోసం మనకి విజయవాడలో అయితే పెట్టారండి ఇక్కడ డెమోగా. ఇక్కడ తయారు చేస్తున్నాడండి, చూశారు కదా. ఇక్కడ కనుక టీ కానీ కాఫీ కానీ తాగితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. విజయవాడలో చాలా ఫేమస్ ఈ కేఫ్, నీలోఫర్ కేఫ్ అని. మన పున్నమి ఘాటి దగ్గర అయితే దసరా మహోత్సవాల సందర్భంగా పెట్టారండి. అక్కడ టీ, కాఫీ, గ్రీన్ టీ, లెమన్ టీ అన్నీ ఇక్కడ ఈ నీలోఫర్ కేఫ్ దానిలో ఫేమస్ అండి. ఎప్పుడు చూసేదే కదా, టీ కాఫీలు ఏముంది అనుకుంటున్నారేమో. లేదండి, హైదరాబాద్లో చాలా ఫేమస్ అండి నీలోఫర్ కేఫ్ అన్న ఇది ఈ టీ సెంటర్ అయితే, కాఫీ సెంటర్. ఇక్కడ మన కృష్ణానది ఒడ్డునే పెట్టారండి. ఇది కృష్ణానది ఒడ్డున దగ్గర ఇక్కడ పెట్టారు డెమో స్టాల్ పెట్టి. ఇదంతా చూశారు కదండి, నీలోఫర్ కేఫ్ స్టాల్స్ పబ్లిసిటీ కోసం పెట్టారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టీ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి. ఇక్కడ బాక్సుల్లో పెట్టి మొత్తం తీసుకొచ్చి బాక్సుల్లో పెట్టి ఇక్కడైతే మనకి డెమో చూపిస్తా. హోల్సేల్ అంటే ఎంఆర్పి ప్రైస్కి మనకి టీ కాఫీ, నీలోఫర్ కేఫ్ టీ కాఫీ పొడులు మనకి ఎంఆర్పి రేటుకే వీళ్ళు పర్చేస్ చేస్తున్నారండి. హాఫ్ కేజీ వచ్చి 400 దాకా ఉందండి. మామూలుగా పావు కిలో వచ్చి అయితే 200 దాకా ఉంది. కిలో అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, 800 దగ్గర అయితే ఈజీగా ఉంటుందండి. 1+1 ఆఫర్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ అందరూ అదే తీసుకుంటున్నారండి, 1+1 ఆఫరు. అంటే హైదరాబాద్లో ఇది ఎంత ఫేమస్ అయిందో తెలిసిన వాళ్ళందరూ కూడా, స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళందరికీ కూడా ఈ నీలోఫర్ కేఫ్ అనేది అందరికీ తెలుసండి. ఇది ఇక్కడ పెట్టంగానే ఇక్కడ ఎక్కువ రష్గా ఉంది ఏంటని చెప్పి నేను అటు వెళ్ళి చూస్తే తీరా ఇది ఉందండి నీలోఫర్ కేఫ్ అని. ఇవన్నీ స్వీట్ బాక్స్లో ఉన్నాయి కదండి, దూరం నుంచి చూస్తే కాదండి. ఇవన్నీ టీ పొడి, కాఫీ పొడి, అట్లా గ్రీన్ టీ అన్ని పొడులు, టీ కాఫీలకు సంబంధించిన పొడులు అండి ఇవన్నీ. వీళ్ళంతా వాళ్ళ స్టాఫ్ అండి వీళ్ళు. నేను కూడా ఒక బాక్స్ తీసుకున్నానండి. బాక్స్ తీసుకున్నప్పుడు వీడియో తీశారు వాళ్ళే. యూట్యూబ్ చేస్తానంటే ఓకే అండి పర్లేదు రండి అని చెప్పి తీశారు. నేను ఒకటి తీసుకున్నానండి. ఇవన్నీ బిస్కెట్స్ అండి, మనకు బిస్కెట్స్, కేక్ బిస్కెట్స్, మామూలు బిస్కెట్స్ ఉంటాయి కదండి. నీలోఫర్ అంటే ఆ కేఫ్కి సంబంధించిన బిస్కెట్స్ అండి ఇవన్నీ. ఇది చూశారు కదా, గ్రీన్ టీ, తర్వాత హనీ టీ, వితౌట్ హనీ విత్, తర్వాత వచ్చి మసాలా టీ, తర్వాత వచ్చి షుగర్ ఫ్రీ టీ, ఇలా అన్ని రకరకాల డిఫరెంట్ టీలు, కాఫీలు అయితే ఉన్నాయండి. గ్రీన్ టీ ఎట్లా, వితౌట్ హనీ గ్రీన్ టీ, అలా అన్ని టీలు ఉన్నాయండి. అన్ని కాఫీలు, టీలు అయితే ఇక్కడ అంటే చాలా ఫేమస్ అండి. ఇక్కడ కానీ ఒకసారి కాఫీ కానీ మనం టీ కానీ తాగామంటే గ్రీన్ టీ అయితే సూపర్గా ఉంటుందండి. హనీ వేసి లైట్గా ఒక గ్రీన్ టీ కానీ తాగామంటే ఇది చాలా ఫేమస్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మైండ్ అయితే ఒకసారి రిలీఫ్ అయ్యింది. నేను ఎప్పుడు టీలు, కాఫీలు అంతా తాగాను, ఎక్కువ గ్రీన్ టీ తాగుతాను వితౌట్ హనీతో. ఇక్కడైతే జస్ట్ ఒకసారి టేస్ట్ చేయన్నా పర్లేదు అన్నాడు కుర్రోడు, అందుకని టీ అయితే నేను టేస్ట్ చేశానండి. టీ కూడా కొంచెం చాలా బాగుంది. ఎక్కువ గ్రీన్ టీలో వితౌట్ హనీతో నేను తీసుకుంటానండి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఈ టీ అయితే మామూలుగా కాంప్లిమెంటరీగా టేస్ట్ చేయడానికి అయితే ఇస్తున్నారండి. తర్వాత వచ్చి అక్కడ డెమో చూడండి. అక్కడికి వెళ్ళి డెమోలో మీకు ఏదైనా ఎంఆర్పీలో మీకు హోల్సేల్ కానీ 1+1 ఆఫర్ ఏదైనా ఉందా, మీకు నచ్చింది అనుకుంటే తీసుకోండి అని చెప్తున్నారండి. చూశారు కదా, నీలోఫర్ కేఫ్ అని హైదరాబాద్లో ఉంటుందండి. ఇది మన విజయవాడలో అయితే ఇంకా పెట్టలేదు. ఇది మామూలుగా ఇక్కడ దసరా ఉత్సవాల సందర్భంగా పున్నమి ఘాటి దగ్గర ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి, కృష్ణానది ఒడ్డున దసరా ఉత్సవాలకి అని చెప్పి. స్టాల్ అయితే చాలా ఇదిగా ఉందండి, చాలా అంటే అట్రాక్టివ్గా ఉందండి. స్టాఫ్ కుర్రోళ్ళు కూడా అంతా కూడా సేమ్ అదే టీషర్ట్లతో ఇక్కడ అంతా పబ్లిసిటీ చేస్తున్నారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక ఛాయ్ తాగి టీ పొడి కావాలన్నా, కాఫీ పొడి కావాలన్నా, గ్రీన్ టీ కావాలన్నా, ఎలాంటిదైనా కానీ ఇక్కడ తీసుకుని వెళ్తున్నారండి. ఇక్కడ ఎక్కువ స్టాల్లో ఈ మన పున్నమి ఘాట్ దగ్గర ఈ దసరా ఉత్సవాల స్టాల్లో ఇదే కొంచెం రద్దీగా అనిపించిందండి. చాలా ఎక్కువ మంది క్రౌడ్ ఇక్కడికే వస్తున్నారు. తర్వాత నాకు అప్పుడు అర్థమైందండి, ఏంటని చూస్తే నీలోఫర్ కేఫ్ కదా, ఇది హైదరాబాద్లో ఉన్నట్టుంది అనుకున్నాను. అవును సార్ అదే అన్నారు. అదేనన్నా ఇక్కడ విజయవాడలో పెట్టాలని చూస్తున్నాము, ఇంకా పెట్టలేదు అని అన్నాడు. ప్రస్తుతానికైతే దసరా ఉత్సవాల్లో ఇక్కడ మేమైతే పెట్టామన్నా, మామూలుగా పబ్లిసిటీ కోసం డెమో పెట్టాము అని చెప్తున్నాడు. ఇక్కడ ఇవే కాదండి, ఇంక చాలా ఉన్నాయండి. చాలా స్టాల్స్ పెట్టారండి ఇక్కడ పున్నమి ఘాట్ దగ్గర. అందులో ఫేమస్ అయింది ఏంటంటే ఈ నీలోఫర్ కేఫ్ అనండి. ఇది వచ్చి మంచి ఫేమస్ ఇదండి.
హైదరాబాద్లో ఎక్కడ అడిగినా కూడా దీని గురించి చెప్తారండి, అందులో నో డౌట్. ఇది స్టాక్ అండి, మొత్తం లోపల స్టాక్ అయితే ఉందండి ఆ బాక్సుల్లో. గ్రీన్ టీకి సంబంధించింది, తర్వాత కాఫీ టీకి అన్ని టీలకి, మసాలా టీకి సంబంధించిన బిస్కెట్లు కూడా చాలా బాగున్నాయండి. ఇవి కేక్ బిస్కెట్లు, తర్వాత ఉస్మానియా బిస్కెట్లు, అన్ని బిస్కెట్లు కూడా ఉన్నాయండి ఇందులో. 1+1 ఆఫర్ మామూలుగా ఉంది కదండి ఎంఆర్పీ రేట్కి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ రాజేంద్ర.